అప్పాలమ్మ చెరువు. హాయ్ నవ్వు ఈరోజు వీడియో పక్కన ప్రాజెక్ట్ అంటున్నా. ఏదో మా సబ్స్క్రైబర్ పాపం చాలా రోజులు ఏం చెప్తా అంటే ఒకసారి వచ్చింటే నా రూట్ మిస్ అయిపోయిందా. వీడియోకి ఆ పక్కన మాకు అప్పాలమ్మ చెరువు అని తెలిసినది పిచ్చిలపల్లి దగ్గర. అందుకు ఆడ పోయి ఒక వీడియో తీసుకుందాం రా. పాపం కోయట్లో ఉన్నాడంటున్నా అన్న కోరిక మరకు వీడికైతే వచ్చినాంనా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే ఈ వీడియో వస్తే ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఆలస్యం చేయకుండా అప్పాలమ్మ చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోదాంనా. వాహనాన్ని అయితే స్టార్ట్ చేసినాం నా రిచ్గా పదాం అనేసి మా ఫ్రెండ్కి ఇచ్చిన డ్రైవింగ్ పోస్ట్. మామూలుగా నేనేనా డ్రైవింగ్, ఈరోజు మా ఫ్రెండ్కి ఇచ్చిన ప్రమోషన్ వచ్చింది ఆయనకి. ఎన్ని రోజులు క్లీనర్గా పనిచేస్తాడని ఈరోజు డ్రైవర్గా ఇచ్చినాను. అంత మందు కొడుతున్నారు కాకరకాయ చెట్లకి, కాకరకాయ చెట్లకి మందు కొడతానన్నారు రిచ్గా అని. అద్దా చాలా దగ్గరలోనే ఉంటాం. నువ్వు రైట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదంతా నిలిచిపోయింది లేదా, మనకు అవంతా చెప్పకూడదు. మా ఆయన కోరిక కోసం వచ్చినాము, అది ఎందుకు నిలిచిపోయింది ఏమనేది మనకి వద్దునా. దానికంతా టమాటో చెట్లు అంతా మంటిస్తాను కాదు నా సమయం. టమాటో చెట్లు పూడుస్తున్నారు రిచ్గా. వా ఆ కొండ పూలకొండ, ఇక్కడే అప్పాలమ్మ చెరువు. ఓ అమ్మ కొన్ని సంవత్సరాలు అయిపోయిందని ఈ పక్క వచ్చిందమ్మా రిచ్గా. ముష్టి చెట్టు ముష్టిమాను చూడతా అంతా ఎంత బలి రెడీ చేస్తాను. ఆ కొండలో కుందేళ్ళు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎంత చూడండి పాప ఎండకి ఒకడే ఎండ వేసుకొని కూర్చున్నాడు. చూడండి టెక్నాలజీ. నీళ్ళు నీళ్ళు వాహన మిత్రాన్ని అయితే అక్కడ పార్క్ చేసి రిచ్గా పోతాడన్నా. చూద్దాము ఇది ఎంత మాత్రం నీళ్ళు ఉన్నాయి ఏం కథ అని. ఈ చెరువు నీంటేనా మా ఊరు చెరువు వేరు కొసరపల్లి చెరువుకి ఎప్పుడు పోతానే అట్లా నీళ్ళు. ఏమంటే అది పూలకొండ. ఆయన చూడండి పాపం ఎండకి ఎండేసుకుంటా కూర్చున్నాడు తలకాయ. బా పచ్చని చెట్లు పెద్దగా లేవు, కాకపోతే ఏడన్న ప్రాజెక్టు ఏడన్న ఈరోజు కూడా శృతి మతి గతి తప్పిందా ఏదన్నా చూసేంత చెట్లు ఉంటాయి కానీ నీళ్ళు ఏం కనపల్ల నాకే. ఈరోజు ఏమన్నా ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందో చూద్దాం. ఎకేళ్ళకు అప్పాలమ్మ చెరువు దగ్గరికి అయితే వచ్చేస్తుందా. ఇక్కడ నల్ల చేపలు కూడా ఉన్నాయి నా సమయం వెరైటీగా పెంచిన. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. అది చూడండి సంబరం అయిపోయింది వాళ్ళకి. టపటపా టపటప టపటప టపటపటపా అని కొట్టుకుంటూ పోతాండి చెరువు కోళ్ళు రిచ్గా. బా ఏడన్నా ఇది చేప పిల్ల మమ్మల్ని చూసి పరిగెత్తింది పాపం. ఇదేనా అప్పాలమ్మ చెరువు. ఆహాహా అంతా తూములు గీములు అంతా జోరుగా ఉండేరు. ఎండ కూడా భయంకరంగా ఉంది. చూడండి గండి కోటకు వచ్చినట్లుందినా చూస్తా అంటే. గండి పడింది. ఆహాహా అబ్బా గంగమ్మ గుడి కూడా ఉంది. నువ్వు అబ్బా చెరువు ఫుల్గా నిండిందినా రిచ్గా. అప్పాలమ్మ చెరువు. అప్పాలమ్మ చెరువు. ఈ చెరువు నిండితేనే మా ఊరికి నీళ్ళు ఫుల్ నీళ్ళు. బా అద్భుతంగా ఉంది నా చెరువు ఏమన్నా కానీ. ఏడు నీళ్ళ శబ్దం వస్తా అంటే ఆడికి పోతాను చిన్నగా. చూద్దాం రా వాటర్ ఫాల్స్ అని. అప్పాలమ్మ చెరువు మరవదే నువ్వు కొండల మధ్యలో కట్టినారు నా సమయం.
నీళ్ళు మాత్రం భలే స్వచ్ఛంగా ఉండేనా, పవిత్రంగా కాదు నీట్గా. పా ఇడేనా బొక్కలోంచి పోతున్నాయి నీళ్ళు బుడుబుడా అని. ఎట్టకేళ్ళకి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది మరి రిచ్గా. భలే వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నది నువ్వు చూస్తా అంటే. ఈ నీళ్ళే మా ఊరికి పోతాండేది. నీళ్ళ దగ్గర అంతా ఫుల్ పోతాను నువ్వు పోతా ఉంటే అట్లే పోతానే ఉంటుంది నాది కాలవా. చూడండి ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు నమస్కారం.